వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈ టాపిక్ మీకు చాలా ఎక్సైటింగ్ టాపిక్, ఫ్యాక్ట్, తర్వాత ఇంట్రెస్టింగ్ టాపిక్. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. రజనీకాంత్ వర్సెస్ విజయ్ తల. ఎవరు రియల్ రియల్ సూపర్ స్టార్? బిగ్ సూపర్ స్టార్ ఇన్ తమిళనాడు. అది ఒక్క రకంగా జరిగేది కాదు. సినిమా పరంగా జరిగేది కాదండి. ఇందులో రాజకీయ కోణం కూడా ఉంది. ఎప్పుడైతే 2024లో విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టాడో అప్పటి నుంచి వివాదాలనేవి విజయ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆయన పర్సనల్ లైఫ్‌కు ప్రాబ్లమ్ అవుతోంది. ఆయన ఫిల్మ్ కెరియర్‌లో సూపర్ స్టార్ హోదాకి డిఫికల్టీస్ వస్తా ఉన్నాయి. తర్వాత పొలిటికల్ యాస్పెక్ట్‌లో కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. సరే, అనుభవం లేదు. కొత్తగా పార్టీ పెట్టాడు. సూపర్ స్టార్‌డమ్ ఉంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ జై హో నాయకో అన్న, పక్కనున్న వాళ్ళందరూ ఈయనకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈయన చెప్పిందే విందాం అని చెప్పి ఈయనతోటి ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎవరైనా ఆయనకు సపోర్ట్ చేసినప్పుడు ఆయన తెలుసుకోలేడు. అంటే ఇంతమంది నాకున్నారు గదా! నేను ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా విన్ అవ్వాలి అనేది విజయ్ దాన్ని ఐడెంటిఫై చేయలేడు. సేమ్ విషయము చిరంజీవి గారి విషయంలో కూడా జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కరెక్ట్‌గా పీఆర్‌పీ పేరుతో ఐ మీన్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయగానే ఇమ్మీడియేట్‌గా ఆయన కుటుంబం చుట్టూ వివాదాలు చుట్టుముట్టినాయి. పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందయింది. డాటర్‌తో ఇబ్బందయింది. అసలు అతను తేరుకునే అవకాశం కూడా లేకుండా, ఫుల్ కాన్సంట్రేట్ చేయకుండా మెంటల్‌గా, సైకాలజికల్‌గా బాగా దెబ్బ కొట్టి ఆ పార్టీని ఇంకా స్ట్రాంగ్‌గా నిలబడకుండా చేసే పరిస్థితులు ఒకటున్నాయి. ఆ పీఆర్‌పీ కూడా అత్యుత్సాహం, అతి నమ్మకంతో ముందుకెళ్ళి తర్వాత చిరంజీవి గారి స్టార్‌డమ్‌తో సీఎం అయిపోతా అని చెప్పి, ఇది మన ఎన్టీ రామారావు గారి మాదిరి, ఎంజీఆర్ మాదిరి తమిళనాడులో నేను కూడా అవుతానని చిరంజీవి గారు అనుకున్నారు. అది మిస్ ట్రాక్ అయింది. సేమ్ అదే పరిస్థితి విజయ్ గారికి కూడా కనపడతా ఉంది తమిళనాడులో. పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని సమస్యలే అతనికి. అతని స్పీచ్ ఒక సమస్యనే. అతను పబ్లిక్ మీటింగ్ ఒక సమస్యనే. తర్వాత అతను మీటింగ్స్ ఒక సమస్యనే. పర్సనల్ లైఫ్ ఒక సమస్యనే. సూపర్ స్టార్‌డమ్ ఒక సమస్యనే. తమిళ్‌లో సూపర్ స్టార్ ఎవరు? అంటే ఎవరైనా చెప్తారు సూపర్ స్టార్ రజనీకాంత్ అని. కాదు, ఆయన రిటైర్ అయిపోయారు. మా విజయ్ తమిళ్ సూపర్ స్టార్ అని చెప్పి విజయ్ వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఇందులోనే ఒక కథొచ్చింది. ఆ కథతోనే ఈ సమస్య అంతా మొదలైంది. ఏం కథ? 'కాకి గద్ద' కథ. ఒక ఫంక్షన్‌లో, సినిమాకి సంబంధించిన ఫంక్షన్‌లో ఒక గద్ద కథ చెప్పారు రజనీ గారు. ఏమని? సూపర్ స్టార్ ఎవరు అనే క్వెషన్ వచ్చినప్పుడు ఆయన చాలా పెద్ద వయసు, తర్వాత ఇంటర్నేషనల్ ఫాలోయింగ్ ఉంది. చైనా, జపాన్, కొరియా, ఆ తర్వాత యూఎస్‌లో గూడా, చైనాలో గూడా ఆయనకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి నా సూపర్ స్టార్‌ని స్టేటస్‌ని క్వెషన్ చేయడం అనుకున్నాడో ఏమనుకున్నాడో గానీ ఆయన ఈ కథ జెప్పాడు. ఏమని? మనం వెళ్ళే ప్రయాణంలో, మనం చేసే థింగ్స్‌లో, మనం సాధించిన దాంట్లో మనల్ని జెలసీ పడేవాళ్ళుంటారు. మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు ఉంటారు. మనతో పాటు కాంపిటీషన్ పడి మనం కూడా తక్కువేం కాదు, ఈ ఈ ఈ సూపర్ స్టార్‌తోనే పోటీ పడదాం అనుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు అని జెప్పి ఒక కథ జెప్పాడు. ఆ కథేంటంటే, గద్ద అనేది చాలా ఎక్కువ ఎత్తులో ఫ్లై అవుతూ వెళ్ళిపోతూ ఉంటది. అది అందరికి తెలిసిందే. కాకి అంట గద్దని హంట్ చేస్తూ గద్దలాగే ఎదగాలి అనుకోని చాలా దూరం కాకి వెంట పడుతుందంట. గద్దనే అటాక్ చేయాలని చూస్తుందంట కాకి. బట్ గద్ద తెలుసుకుంటే కాకిని నిలబడడం, కాకిని అటాక్ చేయడం, లేకపోతే కాకిని పిక్కు తినడం పెద్ద విషయం కాదనేది కథలో సారాంశం. అయితే గద్ద ఇవేమి పట్టించుకోకుండా అలాగే ఫ్లై అవుతూ వెళ్తూ ఉంటే, కాకి ఇలా ఇలా వెళ్తూ ఉంటే, ఒక స్టేటస్‌కెళ్ళిన తర్వాత, ఒక పొజిషన్‌కెళ్ళిన తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది గద్దకు రాదు. ఎందుకంటే అది హై ఫ్లయింగ్ బర్డ్ కాబట్టి. కాకికొచ్చి ఎగరలేక రెక్కలు నొప్పొచ్చి అంత ఆక్సిజన్ లేకుండా ఉండి ఫ్లై అవ్వలేక అది కింద పడిపోద్దంట. ఇది రజనీకాంత్ గారు చెప్పిన కథ. దీనిలో సారాంశం ఏంటంటే, బలవంతుడు బలవంతుడి తిరిగే ఉంటాడు. వెళ్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప, ఎవరో నీకు తగ్గ వాళ్ళం మేము, నీకన్నా మించిన వాళ్ళం మేము అని మన వెంట ఎవరన్నొచ్చినా వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు అనేది ఈ కథ సారాంశం. అది కరెక్ట్‌గా ఆ యారో, ఆ బాణం వెళ్లి విజయ్ ఫాన్స్‌కి గుచ్చుకుంది. ఆహా! మావోడినే అన్నాడు. మా హీరోని అన్నాడు. మేము తమిళ్‌లో సూపర్ స్టార్ రేంజ్‌లో ఉన్నాం. అయినా మమ్మల్ని కాకితో పోల్చాడని చెప్పి విజయ్ ఫాన్స్ గోల గోల చేసి పోస్టర్‌లేసి రజనీకాంత్ మీద అడ్డదిడ్డంగా ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టేశారు సోషల్ మీడియాలో. మరి రజనీ గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారుగా. ఆయన పార్టీ పెట్టడానికి చాలా ప్రయత్నించాడు. అది కరెక్ట్‌గా ఒక స్టేటస్‌కు వచ్చేటప్పటికి అది సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే రజనీ గారికి
అన్నా డీఎంకేలో మంచి స్కోప్ ఉంది. అంటే జయలలిత గారు పెట్టిన పార్టీ కాబట్టి డీఎంకే నుంచి డివైడ్ అయ్యి అందులో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని నెమ్మదిగా పార్టీ పెట్టి డీఎంకేకు ఆల్టర్నేట్‌గా ఉండి జయలలిత ప్లేస్‌ని రీప్లేస్ చేద్దామని ట్రై చేశారు రజనీ గారు. సరే ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే ఈ ఏజ్‌లో నాకెందుకు ఇప్పుడు నేను ఎళ్లి ఏం చేయగలుగుతా? పీస్ ఆఫ్ మైండ్‌తో హ్యాపీగా ఉండడం కన్నా ఇది అవసరమా? పద్దాక ప్రజల్లో తిరగాలి. వాళ్ళకి సర్వీసెస్ ఎంత చేసినా యాంచో నుంచి క్రిటిసిజం వస్తది. నేను క్లీన్‌గా, ప్లెయిన్‌గా ఉన్నా. ఈ టైంలో నాకు నా మీద మచ్చ పడితే ఎలా? అనారోగ్యం కూడా ఉంది. ఆరోగ్యం సహకరించాలా? లేదు. తర్వాత సౌందర్య అంటే రజనీ గారి డాటర్ విషయాలు కూడా కొన్ని ఆమె లైఫ్ విషయాల్లో కూడా కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి ధనుష్ గారితో. ఇలా కొన్ని కొన్ని సమస్యలు ఉండడం వల్ల ఆయనకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపియలే. హెల్త్ సమస్య లేదు. ఫండింగ్ కావాలి. ప్రెస్ మీట్లు పెట్టాలి. అడ్మినిస్ట్రేషన్ నడిపించుకోవాలి. తర్వాత ఇటు చూసుకోవాలి, అటు చూసుకోవాలి. ఇదంతా అవసరమా? నా హెల్త్ సహకరించక నేనెక్కడ పడిపోతానో, ఈ అనవసరంగా కొంత ట్రావెల్ అయిన తర్వాత, ఒక సిట్యుయేషన్ క్రియేట్ అయిన తర్వాత, మనం కరెక్ట్‌గా పని చేయకపోతే చాలా దెబ్బ అవుతది. చాలా ఇబ్బందవుతదని చెప్పి ఆయన పార్టీని వెనక్కి తీసుకున్నాడు. ఇది ఏంటి మన తమిళ్‌కు సంబంధించిన టీవీకే పార్టీ. ఓకే. విజయ్ గారు పెట్టిన తమిళ గల వట్రి కజగం అనే పార్టీ. అంటే తమల విజయ పార్టీ తెలుగులో. విజయం పార్టీ అంటే విక్టరీ పార్టీ. ఈ పార్టీ కార్యకర్తలకు విజయ్ ఫ్యాన్స్‌కు దొరికింది. నువ్వు పార్టీ పెట్టి పార్టీ నడిపియలేక, అసలు పార్టీ పెట్టదనే ఆలోచనొచ్చి మధ్యలో పరిస్థితులకు భయపడి వెనక్కి వెళ్ళావు. నువ్వు గతతో పోల్చుకుంటున్నావు. మీకంత సీన్ లేదు. మావోడు ఎన్ని సమస్యలొచ్చినా విజయ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిలబెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు అని చెప్పి వాళ్ళు అటాక్ చేశారు. ఆహా! నువ్వు పొలిటికల్ పార్టీ పెట్టి ఇంత ఫ్యాన్ బేస్ ఉండి, ఇంత ఫాలోయింగ్ ఉన్న రజనీ గారిని ఇలా అంటావా నువ్వు? మేమెవరో మీకు ఓటేయమని చెప్పి రజనీ ఫ్యాన్స్ గొడవ. ఇదేమైందంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారా, విజయ్ గారా అనేది ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉంటే ఫ్యాన్స్ దాన్ని ఇంకా హైప్ చేశారు. దాన్ని బాగా సీరియస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. దీనివల్ల డీఎంకే పార్టీ స్టాలిన్ గారికి లాభం. సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. సరే సర్వేలు ఏం చెప్పినా, ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ఏం జరుగుద్దో మనం కరెక్ట్‌గా చెప్పలేము. ఎగ్జాక్ట్ నంబర్ అనేది రిజల్ట్ తర్వాత చూడాలి. సో, ఈ విధంగా కాంట్రోవర్సీ నడుస్తూ ఉంది. అయితే పర్సనల్ లైఫ్‌లో విజయ్ గారికి కూడా ట్రబుల్ ఉంది. మనందరికీ తెలుసు. రీసెంట్‌గా వాళ్ళ మిసెస్ ఆమె వెళ్ళిపోయారు. ఆ ప్లేస్‌ని రీప్లేస్ చేయడానికి త్రిష ట్రై చేస్తుందని, త్రిష వల్లే ఈ కుటుంబం విడిపోయిందనే కాన్‌ఫ్లిక్ట్ కూడా చాలా పెద్దదయింది. విజయ్ కొడుకులు కూడా వాళ్ళ మదర్‌తో ఉన్నారు. డాడీ చేసేది తప్పని చెప్పాను అని డిస్కషన్ వచ్చింది. ఇలాంటి ఇన్సిడెంట్ పీఆర్‌పీలో జరిగింది. మీరు కరెక్ట్‌గా గుర్తు చేసుకోండి. ఈ పర్సనల్ ప్రాబ్లము, ఈ సూపర్ స్టార్‌తో గొడవ, ఇది ఖచ్చితంగా విజయ్‌కి ఎంతో కొంత నష్టం 100% చేస్తదని మనం నమ్మొచ్చు. విజయ్ కొంచెం ఇప్పుడు డిప్లొమసీ ఎగ్జిబిట్ చేయాల్సిన టైము, చూపించేసుకోవాల్సిన టైం వచ్చినది. ఎంత పెద్ద బలవంతుడైనా ఒక్కోసారి చేతులెత్తి సాధారణ ఓటర్‌కి కూడా దండం పెడతాడు. ఓటేయండి ప్లీజ్ అని. ఎందుకంటే మనకు ప్రతి ఓటర్ అవసరం. ఆ ఒక్క ఓటు కాదు, వాడు పోయి ఇంకా 10 మందితో మాట్లాడతాడు. అప్పుడు యాంటీ ఇన్కంపెన్సీ వస్తది మనకు. ప్రతిసారి మనం అనుకున్నదే జరగదు. బాగా పనిచేసినా ఒక్కోసారి పొలిటికల్ లీడర్స్ ఓడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ వండర్‌ఫుల్ వర్క్ చేశాడు. ఓన్లీ జనాన్ని కలవడు, మినిస్టర్‌ని కలవడు, ఎవరిని పట్టించుకోడు. ఆయన ఎంత పని చేస్తే ఏంది? ఈయనకు పొగరెక్కువైందని ఒకే ఒక కారణంతోని ఆళ్ళు ఓటు సైడ్ చేశారు, ఓడిపోయారు. పని చేసి కూడా. అట్లాంటిది విజయ్ గారు రజనీకాంత్ గారితో కయ్యం పెట్టుకొని వాళ్ళ ఫ్యాన్స్‌తో గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఏకంగా ఓటేయనని చెప్తున్నారు. అయితే పరిశీలకులు అనేది ఏందంటే విజయ్ స్వతంత్రంగా అధికారంలోకి రాకున్నా ఒక కింగ్ మేకర్‌గా అవుతాడు. కీ రోల్ ప్లే చేస్తాడు. ఈసారి తమిళనాడులో జరిగే ఎన్నికల్లో విజయ్ పార్టీ సీట్లు లేకుండా ఎవరు గవర్నమెంట్ ఫార్మ్ చేయలేరని చెప్తున్నారు. తర్వాత సర్వే సంస్థలేమో 15% ఓటింగ్ వస్తదని చెప్తుంటే, విజయ్‌కి సంబంధించిన సర్వేలేమో 24% ఓటింగ్ వస్తదని చెప్తున్నారు. కొంత కష్టపడితే ఇంకా డెవలప్ అవ్వచ్చు. తర్వాత ఓటింగ్ మనకు మంచిగా రావచ్చు. బలంగా తయారు చేసుకోవచ్చు అనేది విజయ్ ఇంటెన్షన్. వాళ్ళ సెక్రటరీ, తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మెయిన్ కార్యకర్తలందరూ ఇదే చెప్తున్నారు. కాకపోతే ఇప్పట్లో ఎలా ఉందంటే పరిస్థితి, మనం ఎక్సైట్ చేయడము, ఓటర్లని అట్రాక్ట్ చేయడము, వాళ్ళకి హామీలు ఇయ్యడం ఇలాంటివి చేస్తేనే ఓట్ల ముందు పోల్ మేనేజ్‌మెంట్ కుదురుతది. ఓటింగ్ రోజు కూడా మనం వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నాం ఏందనేది ఒక పొలిటికల్ పార్టీగా ఎన్ని పాలసీలు, ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చినా ఆ రోజు ఫెయిల్ అయితే ఓటింగ్ సరిగ్గా రాదు. జనం అలవాటు పడ్డారు. ఈళ్ళేం మనకేం చేస్తారులే 5 ఏళ్ల తర్వాత చూద్దాం అనే లెక్కలోకి వచ్చినారు. విజయ్ ఇచ్చిన హామీలు కూడా భయంకరంగా తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చినట్టే ఇచ్చాడు. మహిళలకు ఉచిత బస్ అని, ఆడపిల్లలకు స్కూటీలని, ఆడవాళ్ళకు 5,000 యూత్‌కు
తర్వాత ల్యాప్‌టాప్‌లని ఇట్లాంటి బాగా అట్రాక్టివ్ స్కీమ్‌లని పెట్టినాడు. ఇలాంటి స్కీములు జయలలిత మేడం పెట్టింది. మిక్సీలు, టీవీలు, కలర్ టీవీలని మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి అప్పుడు ఆమె గెలిచింది. కానీ ఇప్పుడున్న జనం అంత ఇన్నోసెంట్ కాదు. డబ్బులు తీసుకొని కూడా ఓటేసే పరిస్థితి లేదు. గిఫ్ట్‌లు తీసుకొని కూడా లేదు. ఇక్కడ రీసెంట్‌గా మన తెలుగు బైపోల్స్‌లో గాని కొన్ని ఎలక్షన్‌లో చూస్తే మన మున్సిపల్ ఎలక్షన్‌లో గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ చూస్తే ఆళ్ళు పార్టీ వాళ్ళు మనకు గిఫ్ట్‌లు ఇచ్చిన తర్వాత కూడా ఓటేయలేదన్న డౌట్ వచ్చి వాళ్ళని అడిగితే ఒట్టేయించుకొని ఓట్లేదని చెప్పి ఆ గిఫ్ట్‌లు వెనక్కి తీసుకొని డబ్బులు వెనక్కి తీసుకున్న రికార్డ్స్ ఉన్నాయి మన తెలుగు స్టేట్స్‌లో. అది నెమ్మదిగా తమిళనాడు కూడా స్ప్రెడ్ అవుతుందేమో. సో, దీనికి కౌంటర్‌గా విజయ్ గూడా కొన్ని ఫంక్షన్‌లలో ఘాటుగా స్పందించాడు. ఎవరి పని ఆళ్ళు జేసుకోవాలే. ఔట్‌డేటెడ్ వాళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడొద్దన్నట్టు ఆయన జెప్పాడు. 'రజనీ వర్సెస్ విజయ్' ఎవరు సూపర్ స్టార్ ఒక యాస్పెక్టు. అసలు ఎవరు ఈసారి పాలిటిక్స్‌లో స్టాండర్డ్ అనేది ఇంకో యాస్పెక్టు. సినిమా నేపథ్యం ఉంది గాబట్టి విజయ్ టీవీకే పార్టీ వెళ్లి అన్నా డీఎంకేకి సపోర్ట్ చేయొచ్చేమో గవర్నమెంట్‌లో అని ఒక వాయిస్ ఉంది. లేదు సొంతంగా డీఎంకే స్టాలిన్ గారు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారని ఇంకొక ఒపీనియన్ ఉంది. ఇదంతా కాదు. బీజేపీ ఇందులో ఉందిగా. బీజేపీ చాలా ఇంపార్టెంట్ పాయింట్‌గా. బీజేపీ టీవీకేతోని ఎలక్షన్ నాటికి పొత్తు పెట్టుకొని ఎలక్షన్‌కెళ్ళి వాళ్ళే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారని ఇంకొక వాయిస్ ఉంది. సరే ఏం జరుగుద్దో, ఎలా జరుగుద్దో చూద్దాం. కాకపోతే తమిళనాడు రాజకీయాలన్నీ మోస్ట్‌లీ 99% సినిమా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎక్సెప్ట్ కరుణానిధి, స్టాలిన్ వీళ్ళు తప్ప. ఎంజీఆర్, జయలలిత, ఇప్పుడు పళనిస్వామి డీఎంకేలో ఉన్నాడు. రజనీ గారికి మంచి ఫ్రెండు. సో, డీఎంకేకి దెబ్బ తగలకుండా రజనీ గారు కొంచెం సేవ్ చేశారని, అందుకే పొలిటికల్ పార్టీ పెట్టలేదని ఒక వెర్షన్ ఉంది. బట్ ఇప్పుడు కూడా ఏం చేస్తాడో చూడాలి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఎలక్షన్‌లో రజనీ గారు అన్నా డీఎంకేకి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సారీ డీఎంకే కాదు అన్నా డీఎంకేకి. సో, ఏం జరుగుద్దో చూద్దాం. ఎవరు సూపర్ స్టారో, జనం ఎవరిని నిర్ణయిస్తారో, సరే అది సినిమా పరంగా, నెక్స్ట్ ఓట్ల పరంగా కూడా చూడాలి. ఎవరు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారో, ఎట్లా చేస్తారో అని. ఫైనల్‌గా విజయ్ గారు ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ టైంలో పెట్టుకోవాల్సింది కాదు. ఆల్రెడీ వచ్చేసింది. మనం ఒకటే కోరుకుంటున్నాం. ఏమున్నా తమిళనాడైనా, తెలుగైనా అందరికి మంచి జరగాలని రెడ్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.